తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిలింగ్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అతిథి సింగ్ అన్నారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశములపైన మరియు కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానంలో అమలు పరచడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరి విభాగ అధిపతులను మేయర్ ఆదేశించారు. కార్పొరేటర్లు అందరూ వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకంగా సమాధానం ఇవ్వవాలని తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లు, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు, నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. నగరం నందు రోడ్డు ఇరుపక్కల ప్రజలు రాకపోకలకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసే వాహనములను పోలీసు శాఖ వారి ద్వారా తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. 27వ వార్డు సచివాలయం వద్ద రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నవని ఫిర్యాదులు వచ్చినందున అజట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఆర్సీ రోడ్డు నందు బ్రిడ్జి పనిని మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బస్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సీ వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఆర్టీసీ వారికి అప్పగించే విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీళ్ల గుంటలోని నీరు కాలుష్యం కాకుండా నివారించడానికి నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ అతిథి సింగ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా టీడీఆర్ విషయం గురించి యాక్చువల్లీ చాలా మందిలో అంటే ప్రెస్ వాళ్ళకు కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ప్రజల్లో లాస్ట్కి కార్పొరేటర్స్ కూడా లాస్ట్ కౌన్సిల్లో వాళ్ళ డౌట్స్ని రేస్ చేశారు. సో జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు. సో కౌన్సిల్ డెసిషన్స్ అనేవి కార్పొరేటర్స్ అందరూ కూడా ఆమోదించిన తర్వాతనే దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేసినాము. సో బాధ్యులు ఎవరు అనేది పక్కన పెడితే అంటే దాంట్లో ట్రూత్ అనేది కనీసం అంటే రావాలి, వాటికి ఒక ఎండ్ పలకాలి అనేది కమిషనర్స్ చెప్పడం, కమిషనర్కి అట్లాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రూల్స్ ప్రకారం టీడీఆర్లు అనేది నష్టపరిహారంగా ఇస్తూ రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయాలనేది ఒక్కటే కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఓన్లీ అఫీషియల్స్ చేతిలో ఉంటుంది. సో జనరలైజ్డ్గా వద్దు అని జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు. ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీడీఆర్లో. ఒకటి ఏంటంటే ఎలిజిబుల్గా ఎవరైతే ల్యాండ్ని కోల్పోయినారో వాళ్ళకు టీడీఆర్ బాండ్లు ఇంకా రాలేదు అని రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా మండే అంటే గ్రీవెన్స్ డే రోజు దాదాపు ఒక 30 to 40% ఇవే కంప్లైంట్స్ టీడీఆర్ అంటే మా ల్యాండ్ పోయింది, మాకు టీడీఆర్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అనేది ఆరోపణ. సో వాటికి ఎంతవరకు బేసిస్ ఉంది, రిటర్న్గా ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చారా, లేకపోతే ఏ రోడ్లో అలా జరిగింది అనేది కరెక్ట్గా తెలియట్లేదు. సో చాలామంది ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్పొరేటర్స్ కూడా కౌన్సిల్లో ఇచ్చారు కాబట్టి నేను కమిషనర్ని అన్ని విధాలుగా దీన్ని డిస్కస్ చేసి వాళ్ళ ఆఫీసర్స్తో ఒక నివేదికను తయారు చేసి మా ముందు ఉంచితే డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ కౌన్సిల్ ఆర్ డెఫినెట్లీ ఒకటి అంటే దీని మెయిన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు పబ్లిక్ సఫర్ అవ్వకూడదు. వాటి అన్నిటినీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంగా మాట్లాడడం జరిగింది. అలాగే కార్పొరేటర్స్ వాళ్ళ సమస్యలు ఏవైతే చెప్పారో వాళ్ళ సమస్యల్ని మెయిన్గా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సమస్యల్ని ఒకవేళ తీర్చగలిగే విధంగా ఉంటే వాటిని ఇమీడియట్గా పరిష్కరించే విధంగా
లేదా వాళ్ళు రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అఫీషియల్స్ని డైరెక్ట్ చేయడం జరిగింది.